ఫ్రైడే ట్రైడే విన్నారు అక్కడ వాటి చూసారా? ఫ్రైడే ట్రైడే మీ అందరికీ ఐడియా ఉందా? తెలుసా మీకేంటో? ఏమీ లేదు, సింపుల్గా చెప్తాను. ప్రతి ఫ్రైడే అంటే ఫ్రైడే అంటే శుక్రవారం, ప్రతి ఫ్రైడే ఇక మనకు కనిపిస్తున్న సామాన్లు ఉన్నాయి, ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. మన ఇంటి పక్కన సందులో టైర్ ఉంటుంది, రుబ్బురోళ్ళు ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి మన ఇంటి దగ్గర. ఫ్రిడ్జ్ ట్రే వెనకాల నీళ్ళు ఉంటాయి. కొబ్బరి పండు తాగి ఇది మన సందులో పెడతాం. ఇది ఫ్లవర్ అంటే మనీ ప్లాంట్ పెంచుకోవడానికి ఇలా వాటర్లో వేసి పెడతాం. ఇవన్నీ మన ఇళ్ళ ప్రమిషన్లు ఉంటాయి. ఓకే, ఇందులో ఏంటంటే నీళ్ళు చేరుతాయి. వర్షం వల్ల కానీ ఏదో రకంగా నీళ్ళు చేరుతాయి. వర్షం పడుతుంది కదా ఇంకా పడినప్పుడు నీళ్ళు చేరినప్పుడు ఈ కప్పులో సగం బావు నీళ్ళు వచ్చినా కానీ ఈ కప్పులోని అందులో మనకి దోమలు గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టి ఏం చేస్తాయి? పిల్లలు పెడతాయి. ఓకే, పిల్లలు పెడితే ఎన్ని రోజులు పడుతుంది? గుడ్లు పెట్టి పిల్లలు పెట్టడానికి మనకు 10 రోజుల నుంచి 12 రోజులు పడుతుంది. ఓకే, కానీ మనం ప్రతి ఫ్రైడే అంటే శుక్రవారం అంటే వారానికి 2 రోజులు 7 రోజులు ప్రతి శుక్రవారం ఏం చేస్తాం మనం? ఇందులో ఉన్న వాటర్ అన్నీ మార్చేస్తాం. ఇందులో ఉన్న వాటర్ తీసేసి పారేసి ఎండబెట్టేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. టైర్ ఉందంటే టైర్లో చెక్ చేస్తాం, నీళ్ళు ఉన్నాయంటే నీళ్ళు మళ్ళీ తీసుకొచ్చి పెడతాం. మళ్ళీ రుబ్బురోలు ఉందనుకోండి, ఇందులో వాటర్ ఉందనుకోండి, ఈ వాటర్ పంపేసి పెడతాం. ఎప్పుడు వారానికి ఒకసారి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే దోమలు గుడ్లు పెట్టినా కానీ వాటర్లోనే పిల్లలు అవ్వకుండా అవి మధ్యలోనే అంతరించిపోతాయి. అర్థమైందా? సో రెండోది, మనకి కాలువలో వాటర్ వెళ్తుంది కదా, మనం జనరల్గా ఏమనుకుంటాం, కాలువలో దోమ ఇంటి దగ్గర కాలువ తొట్టడం లేదండి, దోమలు ఎక్కువ గుడ్లు దోమలు ఎక్కువ వచ్చేస్తున్నాయండి అంటారు. అవునా? అంటారా? కాలువలో చెత్తరాలుగా వస్తాయమ్మా మామూలుగా చెప్పండి. మన ఇంట్లోని సింక్లోని ఫిల్టర్ పెట్టుకుంటామా? ఫిల్టర్లో ఎందుకు పెట్టుకుంటాం? చెత్త ఆగిపోయి వాటర్ వెళ్ళడానికి. కాలువలోకి వాటర్ ఒకటే వెళ్ళాలి. కానీ మన కాలువ చూస్తే చెత్తలు ఉంటాయి. ఎలాగొస్తాయి చెత్తలు? మనం వేస్తాం. మనం అడిగే ఉంటే ఏమంటారు తెలుసా? మేము కాదని మా పక్కింటి వాళ్ళు వేసారని అంటారు. ఆల్రెడీ ఏమంటారు? ఆ పక్కింటి వాళ్ళు వేసారండి, మీద నుంచి వచ్చేస్తారని అంటారు. ఇవన్నీ చేసి మనమే. ఓకే, సో అందరిలోని అవేర్నెస్ వచ్చిందంటే ఎవరో చెత్త లేకుండా ఏమైనా ఉంటే కాలువలోని వాటర్ అనేది వెళ్ళిపోతుంటుంది. ఎక్కడ ఆగదు, వాటర్ జామ్ అవ్వదు, ఎక్కడ ప్రాబ్లం రాదు, ఏమి రాదు. మూడో పాయింట్ ఏంటంటే దోమలు. మీరు ఏమనుకుంటారు? కాలువలో చెత్తలు తీరేదంటే దోమలు వచ్చేస్తాయి అంటారు. కాలువలో ఫస్ట్ ఆఫ్ ఆల్ దోమలు పిల్లలు పెట్టడం అనేది చాలా రేరు. ఓకే, ఎందుకు అనుకున్నారు? కాలువలో వాటర్ ఏ వాటర్ వెళ్తుంది? స్నానం చేసిన వాటర్ వెళ్తుందా? గిన్నెలతో వాటర్ వెళ్తుందా? అందులో కెమికల్ ఉంటుందా? స్నానం చేసిన వాటర్లో సబ్బు నూనె ఉంటుందా? గిన్నెలతో వాటర్లో సబ్బు నూనె ఉంటుందా? ఆ వాటర్లో దోమలు గుడ్లు పెట్టగలవా? కెమికల్ వాటర్లో దోమలు గుడ్లు పెట్టలేవు. అర్థమైందా? దోమలు గుడ్లు పెట్టడానికి మంచినీళ్ళు కావాలి. ఇవన్నీ మంచినీళ్ళు ఉండే పార్టీ మన ఇంటి పక్కనే ఉంటాయి. మోస్ట్లీ డెంగ్యూ ఈ దోమలన్నీ వృద్ధి చెందడానికి కారణం మన ఇల్లే. మన ఇల్లు మంచినీళ్ళు ఎక్కడెక్కడ స్పాట్స్ ఉన్నాయి ఆ స్పాట్స్ తప్ప డ్రైన్లు అయితే కాదనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైన్లో చెత్త వేయకుండా చూసుకోండి. ఓకే, మీ ఇంటికి వెహికల్ వస్తుందా? రెగ్యులర్గా వస్తుందా లేదా? ప్రతిరోజు వస్తుందా? ఆదివారం తప్ప ఎప్పుడైనా పబ్లిక్ హాలిడే రోజు తప్ప ఎప్పుడైనా ప్రతిరోజు వెహికల్ వస్తుంది. చెత్త ఖచ్చితంగా మీరు వెహికల్కే ఇవ్వాలి. 3 డబ్బాలు పెట్టారు చూసారు, ఇక్కడ 4 డబ్బాలు పెట్టారు చూసారా? 4 డబ్బాలు ఏంటి చెప్పగలరు ఎవరైనా? ఏంటది? ఒకప్పుడు రెడ్ కలర్లు అంటే ప్రమాదకర చెత్త అని మనం అనుకునే వాళ్ళని. ఇప్పుడు లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారంగా ఈ రెడ్ కలర్ ఏంటంటే శానిటరీ వేస్ట్. ఆ నల్ల డబ్బా ఒకటి పెట్టారు చూసారు అక్కడ, అది ప్రమాదకర చెత్త. ఓకే, గాజు బెంకులు కానీ ఇలాగే ఏమైనా మెడికేషన్ రిలేటెడ్ కానీ అవన్నీ కూడా ప్రమాదకర చెత్తలు వేయాలి. తడి చెత్త ఎందులో వేయాలి? గ్రీన్ కలర్లో వేయాలి. పొడి చెత్త ఎందులో వేయాలి? శానిటరీ వేస్ట్ అంటే లేడీస్ నాప్కిన్స్ సంబంధించి కానీ పిల్లల డైపర్స్ సంబంధించి కానీ అవన్నీ కూడా ఈ రెడ్లో వేయాలి. ఇప్పుడు అర్థమైందా? ఈ విధంగా మనం వేసి బండికి అందించాలి. ఓకే, అందిస్తున్నారు అందరూ? ఎంతమంది అందిస్తున్నారు చెప్పండి? అందరూ వేయటం లేదమ్మా. ఓకే, ప్రయత్నించండి. బయట వేస్తున్నారు రోడ్డు మీద, అది దానివల్ల మనం బండి ఇచ్చినా కూడా ఉపయోగం లేకుండా పోతుంది. రోడ్డు మీద మీరు వేసి ఒక కుప్పలా తయారైపోయి అక్కడ ఏదో దోమలు మీరు బయట మాత్రం చెత్త వేయకండి అమ్మా. మన వెహికల్ వస్తుంది, రాకపోతే సెక్రటరీ గారు ఫోన్ చేయండి, మీ సూపర్వైజర్ గారు ఫోన్ చేసి మాట్లాడుకోండి, చెప్పండి. వెహికల్ వస్తుంది బండికే ఇవ్వండి. బయట ఎక్కడ పెడితే అక్కడ పెట్టినట్లయితే అవి అంతా పెద్ద చెత్తగా తయారైపోయి దాని మీద ఈగలు దోమలు అవన్నీ మళ్ళీ పెరిగి మళ్ళీ వచ్చి మనం తినే ఆహారం మీద పెరిగి వాటి వల్ల మనకు చాలా జబ్బులు వస్తాయి. కాబట్టి మన వెహికల్ కంపల్సరీగా వస్తుంది, వెహికల్కే ఇవ్వండి, బండికే ఇవ్వండి.
మీరు ఏదైతే ఇప్పుడు చెప్తున్నారో ఆ డ్రైన్స్ కంటే ఎక్కడైనా మనం చెత్త అయిపోతే డ్రైన్లో చెత్త రాదు. మన తాలూకా మనమే తీసుకొచ్చి ఇలా అంటుగడ్డ దోమకి చదవబడేస్తాం. ఆ వాటర్ కరెంట్కి వెళ్తే రాదు. అయినా మనం ఎప్పటికప్పుడు మన వాళ్ళు డ్రైన్ చేయాలమ్మా. ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే మన వాళ్ళు ఇప్పుడు చేస్తారా, ఆ డ్రైన్స్ కూడా క్లియర్ చేస్తారు. నెక్స్ట్ మీకు ఎవరికైనా జ్వరం వచ్చిందనుకోండి ఏం చేస్తారు? మామూలుగా మెడికల్ షాప్కి వెళ్ళి పారాసిటమాల్ వేసుకుంటాం, అంతే కదా. రెండో రోజు వస్తే, మూడో రోజు వచ్చినా సరే మనం పారాసిటమాల్ వేసుకుంటూ ఉంటాం. అలా చేయకండి. ఫస్ట్ ఒక రోజు వేసుకుంటారు కదా, జ్వరం తగ్గిందనుకోండి, ఓకే. రెండో రోజు కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది అనుకోండి, ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. మీ పక్కన చూడండి, మీరు ఉన్నారా ఆశా వర్కర్లు, దగ్గరలో మీ సచివాలయం ఉంది, సచివాలయంలో ఏ నెంబర్లు ఉన్నారు, మీ పక్కనే హాస్పిటల్స్ ఉన్నాయి. సింహాచలంలో మనకు హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అన్నిటికన్నా బెస్ట్ హాస్పిటల్ కేజీహెచ్ ఉంది. మీకు ప్రతి టెస్ట్ కూడా ఫ్రీగా చేస్తారు. డెంగ్యూ టెస్ట్ పెట్టి చేయించుకోవాలంటే 500 రూపాయల నుంచి 1000 రూపాయలు అవుతుంది. అవునా? డెంగ్యూ చాలా ప్రాణాంతకం. మిగతా దోమకాట్ల కన్నా డెంగ్యూ చాలా ప్రమాదకరం. ఎందుకంటే 3 రోజులు జ్వరం వస్తుంది, 4వ రోజు సడన్గా రాత్రి ప్లేట్లెట్స్ పడిపోతాయి, 5వ రోజుకి సివియర్ అయిపోతుంది, 6వ రోజుకి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది సివియర్. సో ఇమీడియట్గా మీరు జ్వరం రాగానే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఒక పూట మెడిసిన్ వేసుకున్నా కానీ రెండో పూట ఇమీడియట్గా మీ ఆశా వర్కర్స్ చెప్పి మీరు టెస్ట్ వేయించుకోండి. టెస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తారు. కేజీహెచ్లో నెంబర్ 1 చికిత్స చేస్తారు. మనం అనుకుంటున్నాం గవర్నమెంట్ హాస్పిటల్ బాగాలేవని ఒకప్పుడు అనుకునేవారు, కానీ ఇప్పుడు అలా లేదు. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని రకాల టెస్టులు చేస్తున్నారు, ట్రీట్మెంట్ బ్రహ్మాండంగా చేస్తున్నారు. సో ఖచ్చితంగా మేము గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, వినియోగించుకోండి. ఓకే, అవసరమైతే వాళ్ళు కేజీహెచ్ తీసుకెళ్తారు, వీళ్ళు కూడా వాళ్ళతో పాటు కోఆర్డినేట్ చేస్తారు. కేజీహెచ్ తీసుకెళ్ళి జాయిన్ చేయడం కానీ ట్రీట్మెంట్ చేయడం కోఆర్డినేట్ చేస్తారు.